వీరప్ప గారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఖమ్మం జిల్లా ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన సభాధ్యక్షులు రాష్ట్ర రథసారథి అయిన శ్రీ సుంకరి శ్రీనివాసరావు గారికి మరియు బీసీటీయు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా బీసీటీయు ప్రెసిడెంట్ వై గోపాలకృష్ణ గారికి మరియు సభకు విచ్చేసిన పెద్దలు మరియు ఉపాధ్యాయ మిత్రులకు, బీసీ అభిమానులకు అందరికీ నమస్సుమాంజలి. నేడు మొదటగా నేను ఖమ్మం జిల్లా బీసీటీయు ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని మరియు రాష్ట్ర అధ్యక్షులని అభినందించదలుచుకున్నాను. ఎందుకు అంటే you started this program at the right time at the right place. Why this is the right time? Why ఇది సరైన సమయం ఎందుకు? మనకు అంబేద్కర్ రాసినట్టు బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఫార్వర్డ్ రావడానికి అంబేద్కర్ రాశారు. మనం ఇంకా బ్యాక్వర్డ్గా ఉంటున్నాం. అది ఇంకా ఎంతో కాలం ఉండకూడదు. ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుందాం, వెనుకబడిన తరగతులుగా ఎన్ని ఏళ్ళుగా చెప్పుకుందాం. మనకేం లేదా, మనకు స్తోమత లేదా, మనకు అర్హత లేదా, అవకాశాలు అనేవి వెతుక్కుంటూ రావు. మనమే లాక్కోవాల్సి ఉంటుంది, మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సరియైన సమయం. ఎందుకు అంటే పోరాటాలు అనేవి సమస్యలు వచ్చినప్పుడే ప్రారంభం అవుతాయి. బీసీలకు పోరాటం ప్రమాదం ముంచుకొచ్చింది బీసీ క్రిమి లేయర్ రూపంలో. మరి ఈ మధ్యలో వచ్చిన ఈడబ్ల్యూఎస్ ఇవి బీసీ, ముఖ్యంగా బీసీ విద్యార్థులకు, బీసీ ఉద్యోగార్థులకు నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఏ విధంగా అయితే మనల్ని ఓపెన్ కేటగిరీలో సీట్లు రాకుండా చేస్తున్నాయో, అదే విధంగా మనం ఇప్పుడు మాత్రం అప్రమత్తం కాకపోతే ఉన్న బీసీ రిజర్వేషన్లకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వే. గట్టిగా అనుకుంటే అయిపోద్ది అనే ఒక సినిమా డైలాగ్ ఉంది. మన సుంకరి శ్రీనివాసరావు గారు గట్టిగా అనుకున్నారు. ఖమ్మం నడి మధ్యలో, నడి బొడ్డున ఒక ఉద్యమాల గడ్డ, నడి బొడ్డున దాదాపు 100-200 మంది ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించుకుందాం అనుకున్నారు. నిర్వహించారు. అనుకుంటే సాధించేదంటూ లేదు. ఖమ్మం జిల్లా రైట్ ప్లేస్. ఎందుకు అంటే మనం ఈ మధ్యలే ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ కు అత్యధిక మెజారిటీ ఇచ్చిన జిల్లా ఖమ్మం జిల్లా, పోరాటాల జిల్లా. కాబట్టి చైతన్య దీప్తి అనేది ఇక్కడే ప్రారంభించారు, ఇప్పుడే ప్రారంభించారు. ఇది సరి అయిన సమయం, సరి అయిన ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మిత్రులు చాలా మంది మాట్లాడుతూ బీసీ ఉపాధ్యాయులలో చైతన్యం లేదు, బీసీలు సమావేశాలు మీటింగ్లకు హాజరు కావడం లేదు అని మాట్లాడడం జరిగింది. మనం కాకపోతే నేను ఒకటే అడుగుతున్నా, మనం బీసీ కులంలో పుట్టినాము, గర్వంగా చెప్పుకోవాలి. ఏ కులము అంటే బీసీ అంటాం, ఏ పేరు అంటే చెప్తాం. అలాంటిది బీసీ కులంలో పుట్టినా అని చెప్పడానికి భయం లేనప్పుడు బీసీ మీటింగ్కి వెళ్తున్నా అంటే భయం ఎందుకు? భయపడొద్దు, గర్వంగా పోవాలి. అదే రెడ్డి మీటింగ్కి వెళ్తున్నా అంటే సిగ్గుపడాలి, భయపడాలి. మన మీటింగ్, మన అవకాశాలని మనమే క్రియేట్ చేసుకోవాలి. అవగాహన లేదంటున్నారు. ఈ అవగాహన కల్పించాల్సింది మనమే, ఉపాధ్యాయులమే. మనమంతా ఉపాధ్యాయులు. మనం కాకపోతే ఇంకెవరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? అదే మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, మహనీయుడు అంబేద్కర్ లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? వారి కోసం చేశారా? మరి మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు? ఉపాధ్యాయులమైన మనమే ప్రజల్లో చైతన్యం తీసుకురాలేకపోతే, ఉపాధ్యాయులమైన
లెక్కలు తీసే పనిలో ఉంది, బీసీలకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఇది సరి అయిన సమయం. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నేను బీసీటీయూ టీచర్ అని గర్వంగా చెప్పుకోండి. మనకు రాష్ట్ర అధ్యక్షుల గారికి ప్రతి డైరెక్టర్ పరిచయము, ప్రతి డిఓతో మాట్లాడగలరు, డైరెక్టర్తో అపాయింట్మెంట్ లేకుండా కూడా ఏ పనైనా చేయగలరు. కానీ మనకు అవసరం ఉన్నది ఒకటి మాత్రం, మన వెనుకాల ఉండాల్సిన సైన్యం. ఆ సైన్యమే ఈరోజు దైన్యంగా ఉంది. 200-300తో ఉండాల్సిన మీటింగ్ మనం ఈ మాత్రం మందితో జరుపుకున్న ఆ జ్వాల అనేది ఉంది కాబట్టి వచ్చారు. ఇప్పుడు వారాంతం ఆదివారం దొరికిన ఒకే ఒక సెలవు, కుటుంబం, పిల్ల పాపలు, ఫంక్షన్లు స్పెండ్ చేయాల్సిన అవసరం అయినప్పటికీ ఇక్కడికి వచ్చారు అంటే వారు ఒక్కరు కాదు, ఒక్కొక్కరు 10 మందితో సమానం అని ఎప్పుడు అనుకుంటాం? ఎప్పుడైతే ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఆ వచ్చిన వ్యక్తులు మీ భావజాలాన్ని, ఈ బీసీ ఐక్యత లేదా బీసీ అభివృద్ధి అనే భావాన్ని మిగతా ఉపాధ్యాయులకు మిగతా వారికి తెలియజేస్తారో, తెలియజేయడమే కాకుండా వారిని ప్రేరేపించి మన సంఘంలో చేర్పించి మనం ఉన్నతిగా ఉమ్మడిగా అభివృద్ధిలోకి తీసుకొస్తామో అప్పుడు మాత్రమే బీసీటీయూ అనేది రాష్ట్రంలో మెజారిటీ సంఘంగా నంబర్ 1 సంఘంగా ఉంటుంది. కావున ఉపాధ్యాయులు ఆలోచించాలి. మన సమయాన్ని ఏ విధంగా అయితే మన కుటుంబం కొరకు ఉపయోగించుకుంటున్నామో దానిలో దాదాపు జస్ట్ 10%ని మన బీసీ సంఘం కోసం, బీసీ కుటుంబం కోసం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతాం. బిల్ గేట్స్ అంటాడు, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చావడం మాత్రం నీ తప్పు. మనం బీసీ క్యాస్ట్ లో పుట్టడం మన తప్పు కాదు, బీసీ అంటే ఇంకా బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో ఉండడం మన తప్పు. అవును, మనం బీసీ క్యాస్ట్ లో పుట్టాము, తర్వాత బ్రిలియంట్ గా చాలా బెస్ట్ క్లాస్ లోకి అభివృద్ధి చెందాలి. అది చెందాలి అంటే ఎవరో వచ్చి మనకు అవకాశాలు ఇవ్వరు, మనమే అవకాశాన్ని లాక్కోవాలి మీన్స్ క్రియేట్ చేసుకోవాలి. ప్రతి దానిలో ముందుండాలి, ప్రతి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది అంటున్నారు మనకు తోడ్పాటు లేదని. ప్రతి జిల్లాలో బీసీ ఉద్యోగ సంఘం ఉంది, మరియు బీసీ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, బీసీ కుల సంఘాలు కూడా ఉన్నాయి. వాటి తోడ్పాటును తీసుకొని, వాటి సహకారాన్ని తీసుకొని మన బీసీటీయూని స్ట్రెంథెన్ చేసి ఆర్థికంగా మరియు సభ్యత్వ పరంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు మరియు రాష్ట్ర శాఖకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.